నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియామకమైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, తెనాలి నియోజకవర్గ వైసీపీ నేతలు. తెనాలి డీఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన జనార్దనరావు. స్థానిక చెంచుపేటలోని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డును వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆమె యార్డులో పర్యటించి నిమ్మ రైతులతో మాట్లాడి యార్డులోని పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సునీతకు మార్కెట్ యార్డులో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, లైటింగ్ వంటి పలు సమస్యల గురించి రైతులు వివరించారు. అనంతరం ఆమె అధికారులతో యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి మార్కెట్ యార్డును రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. యార్డులో పలు సమస్యలు, మౌలిక వసతుల గురించి రైతులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని దశల వారీగా అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ కె శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి సుబ్బారావు, పలువురు అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ను కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయలకు సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ నడుస్తున్న వల్ల మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వారికి సమంజసంగానే ధర ఉంది అని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ యార్డుకు సంబంధించిన సమస్యలు కూడా మరి హమాలీలు, సిబ్బంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీదుగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ మరి రైతు పరంగా వారికి ప్రయోజనాలు అందే విధంగా, రైతులకు ధర పరంగా లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇప్పటికే అనేక కొత్త పథకాల ద్వారా వీరందరికీ కూడా మరి ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. కూడా వాటిని యాక్టివేట్ చేయించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే విధంగా చూసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మరి తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ విజిట్ సందర్భంగా ఇక్కడ మరి రోడ్ అనేది సరిగా లేదు, ఒక సైడ్ మాత్రమే ఉండడం కారణంగా మరి లారీలు మరి ఎంట్రీ ఎగ్జిట్కి ఇబ్బందికరంగా ఉంది అని మరి ట్రేడర్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే ఎస్టిమేషన్స్ కూడా తెప్పించుకోవడం, వాటి మీద వెంటనే యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద మరి మార్కెట్ సెస్ ఎంతవరకు వసూలు చేస్తున్నారు అనేది కూడా పరిశీలించడం జరిగింది. మరి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికే మా దృష్టికి వచ్చాయి. వీటన్నిటి మీద ఒక వర్క్షాప్ లాంటిది కూడా నిర్వహించి ఆల్ సెక్రటరీస్తో వారి జస్ట్ ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి సిబ్బంది పరంగా వాటన్నింటినీ కూడా ప్రక్షాళన మొదలు పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి మార్కెట్ యార్డు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మా వంతు ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యార్డ్ అండి. సో ఈ యార్డుకి సంబంధించి ఒకటి ముఖ్యంగా రోడ్డు వర్షాకాలం కారణంగా లారీలు లోపలికి వచ్చినప్పుడు దాదాపు చాలా వరకు లారీలు ఇరుక్కుపోవడం జరుగుతోంది. వాటిని బయటకు తీయడం కూడా సమస్యగా పరిగణించడం అని చెప్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్ కూడా ఒకవైపే ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. రెండోది వాటర్ సమస్య కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ ఉండడం కారణంగా హ్యాండ్లింగ్ ఇష్యూస్ వస్తున్నాయని కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియామకమై తొలిసారిగా తెనాలి విచ్చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శాలువాలతో, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియమించడం హర్షణీయమన్నారు.
వైసీపీని స్థాపించిన నాటి నుండి పార్టీ అభివృద్ధికి పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ సేవలందించే వ్యక్తి అప్పిరెడ్డి అని ప్రశంసించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయనతో కలిసి తెనాలి నియోజకవర్గ పార్టీ శ్రేణులు ముందుకెళ్లటం జరుగుతుందన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా తనకు అవకాశం కల్పించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తనకు అపూర్వ స్వాగతం పలికి అభినందించడం సంతోషకరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తెనాలిలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోవటం హేయమన్నారు. పేద ప్రజల సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయటం జరుగుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శేషగిరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక రమేష్, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్గా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు అన్న అప్పిరెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంగా మరి ముఖ్యంగా మన జిల్లా వాసిగా ఈ గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి, కేడర్ సంక్షేమానికి వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ యావత్ కేడర్కి ఎంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి అన్న అప్పిరెడ్డి గారిని నియమించిన సందర్భంగా మొదటిసారి తెనాల్లోని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కలవటం కోసం, అలాగే రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ కేడర్ మొత్తాన్ని కలవటానికి వచ్చిన అన్న అప్పిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే శాసన మండలిలో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాణిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా, పేదల ముఖ్యమంత్రిగా ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి డేట్ని, టైంని ఇచ్చి సంక్షేమాన్ని అందించారో ఆ సంక్షేమాన్ని ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా పోరాడే దాంట్లో కూడా అన్నకి ఈ జిల్లా వాసులుగా మేమందరం అండదండలుగా ఉంటామని చెప్పి యావత్ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ మొత్తం అన్న నాయకత్వంలో నడుస్తానికి ఈరోజు వచ్చిన సందర్భంగా మరొకసారి కొత్తగా చెప్పుకుంటాం. గడిచిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగినటువంటి శాసనసభ్యుడిగా, అన్నిటికంటే నాకు వ్యక్తిగతంగా సోదర సమానుడైనటువంటి అన్నాబొత్తుని శివకుమార్ గారిని కలుద్దామని, మర్యాదపూర్వకంగా కలుద్దామని ఉద్దేశంతో నేను ఈ రోజున తెనాలికి వస్తే, తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా పెద్దలు, నాయకులు అందరూ కూడా కలిసి నన్ను ఆహ్వానించినటువంటి తీరు కానీ, అభినందించినటువంటి తీరు కానీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనన్న విషయాన్ని సందర్భంగా చెబుతూ, నాకైతే ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే శివకుమార్ గారు రాజకీయాల్లో ప్రవేశించిన రోజు నుంచి, ఎందుకంటే ఆయన తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని తెనాలి ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండే వైనం కానీ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 5 సంవత్సరాల పాటు బహుశా ఎప్పుడు ఎక్కడా కూడా ఈ తెనాలి ప్రాంతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది మాటల్లోనూ లేకపోతే రాతల్లోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేతల్లో చేసి చూపించినటువంటి వ్యక్తి శివకుమార్ గారు. నిజంగా నేను ఆశ్చర్యపోయే, వాళ్ళ తెనాలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నైతికంగా ఎందుకంటే ఓడిపోయి ఉండొచ్చేమో, కానీ ఇవాళ ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలకి ఏ అవసరం వచ్చినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా శివకుమార్ గారి నేతృత్వంలో ముందుకు సాగుతామనే భావనని వ్యక్తం చేసినటువంటి తీరుకు మాత్రం నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే గర్వంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా నేను కూడా గర్వంగా, ఎందుకంటే ఇటువంటి సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నేను సూటిగా
అడగదలుచుకుంది ఒకటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. గతంలో 3 పర్యాయాలు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఆస్తులకు సంబంధించి కానీ, అప్పులకు సంబంధించి కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి మాటలు, ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి పదే ఊదరగొట్టు ఉపన్యాసాలు చెప్పాడు. మొన్న గవర్నర్ గారు స్పీచ్ చూస్తే 10 లక్షల కోట్లకు దిగింది. అది వాళ్ళ 7 కోట్ల మొత్తం కలిపినా కూడా 7 లక్షల కోట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మీడియాకి ఇచ్చినటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కాదు, సమాజంలో ఉన్నటువంటి మేధావులు సైతం కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు మీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. శుక్రవారం స్థానిక తెనాలి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో ఆయన తెనాలి డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత పూజాది కార్యక్రమాలు నిర్వహించి పండితులచే వేదాశీర్వచనం అందుకున్నారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు డీఎస్పీ జనార్దన్ రావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో తాను తెనాలి నుండి విజయవాడకు బదిలీ కావటం జరిగిందని, మరలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో తెనాలి రావటం తనకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తెనాలిలో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వివరించారు. కార్యక్రమంలో పలువురు సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నేను తెనాలి డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు మా మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో ఈ పదవి ఇచ్చారు. దీన్ని మేము బాధ్యతగా చేసి తెనాలిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకొని అవి తీరే విధంగా మేము పాలన చేస్తాము. దీని నిమిత్తం ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరించి ఏమన్నా గ్రీవెన్స్ ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. అలాగే పట్టణంలో ఈ మధ్య గంజాయి విపరీతంగా ఉందని వచ్చింది. దాన్ని మేము అరికడతాము, ఉక్కుపాదం మోపుతాము. గతంలో కూడా మేము చేసాము. ఇప్పుడు కూడా ఆ గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ, తాగేవాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు, కఠినమైన సెక్షన్తో కేసులు పెట్టడం జరుగుతుంది. మహిళలను వేధించినా, మందు తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా ఈ మా తెనాలి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్త్రీల వేధింపుల మీద కానీ, గంజాయి మీద కానీ, ఇటు ప్యాకాట్ల మీద కానీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి ఏమీ ఉన్నా వారు సరైన మార్గంలో పోవాలి, లేని యెడల చట్టపరంగా శిక్షించబడడానికి ఆస్కారం ఉంటుందని తెలియపరచడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో అమ్మకున్న ప్రాధాన్యతను చాటుతూ అమ్మ కోసం ఒక మొక్క అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టడం శుభపరిణామని తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు అన్నారు. శుక్రవారం తెనాలి కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక వీధిలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని, ఆ విధానాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రియాశీలక కార్యాచరణతో శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రతి వ్యక్తికి తల్లి పట్ల ప్రత్యేకమైన ప్రేమ, గౌరవం ఉంటాయని, ఆ తల్లి ఔన్నత్యాన్ని చాటుతూ అమ్మ కోసం ఒక మొక్క అనే విధానంతో దేశ ప్రజలను భాగస్వాములైతే పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను పాటించినట్లు అవుతుందని అన్నారు. అదేవిధంగా వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గాజుల వెంకయ్య నాయుడు, కటారి వాసుదేవ నాయుడు, తుమ్మల సాయి, టి వెంకటేశ్వరరావు,
శిఖర్ రవీంద్ర, బాబు, కె శ్రీనివాస్, కుషరాజ్ జైన్, వీరయ్య, పసుపులేటి గోవర్ధన్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశం మొత్తం మీద కూడా ఈ వర్షాకాలంలో చెట్లు నాటే కార్యక్రమానికి ఒక గొప్ప పేరుని ఉదహరించారు. అదే అమ్మ కోసం, ఈ భరతమాత కోసం, ఈ తల్లి కోసం. ఈ తల్లి భరతమాత మనల్ని ఎలా అయితే పెంచి పోషించినయో అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చెట్టును నాటి ఆ చెట్టును నాటమే కాకుండా దాన్ని పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకుని ఆ చెట్లు పెంచడం మూలంగా పర్యావరణానికి అదే వాతావరణానికి బాగుండటం మూలంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని మర్చిపోతారు. సబ్కే సాత్ సబ్కే వికాస్ లాగా మొత్తం అందరూ కూడా సమృద్ధిగా ఉండాలని భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున చారిత్రాత్మకమైన తీర్పు ఒకటి వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే. 3 శతాబ్దాలుగా పోరాటం చేసి సంపాదించుకున్న రిజర్వేషన్, అదే వర్గీకరణలో ఉన్న ABCD రిజర్వేషన్ తీసుకురావడం, దానికి ఉన్న ధర్మాసనంలో ఉన్న జడ్జెస్లో 7గురిలో కూడా 6గురు సంపూర్ణంగా మద్దతు తెలపడం, దానికోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తి సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జడ్జిమెంట్కి సానుకూలమైన విధానాలన్నింటినీ కూడా తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి నిర్వీర్యంగా కృషి చేసిన మందకృష్ణ మాదిక్ గారికి, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి, అమిత్ షా గారికి, మరియు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తానికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తక్షణమే అమలు చేసి ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్న ఉపకులాలందరికీ కూడా ఉపయోగపడే కార్యాచరణ తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నవ్య నాణ్యతతో కూడిన వస్తువులు అందించే వస్తు విపణిగా రిలయన్స్ సంస్థకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం తనకెంతో గర్వకారణమని ప్రముఖ సినీ కథానాయిక హన్సిక అన్నారు. తెనాలి బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ 48వ బ్రాంచ్ని ప్రముఖ సినీ కథానాయిక హన్సిక శుక్రవారం ప్రారంభించారు. తెనాలి బోస్ రోడ్లో శుక్రవారం సాయంత్రం రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ను సినీ కథానాయిక హన్సిక ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రిలయన్స్ యాజమాన్యం తమ షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా వినియోగదారులకు ఆఫర్స్తో ఆహ్వానం పలికారు. దేశవ్యాప్తంగా రిలయన్స్ అంటేనే వినియోగదారులకు ఒక నమ్మకం అన్న తీరుగా డిజిటల్ రిటైల్ రంగంలో 642కు పైగా రిలయన్స్ షోరూమ్స్ వ్యాపార సేవలు అందిస్తున్న క్రమంలో రాష్ట్రంలో తెనాల్లో ఏర్పాటు చేసిన షోరూం 48వ షోరూంగా నిర్వాహకులు తెలిపారు. తెనాల్లో భారీ స్థాయిలో 3 విభాగాల్లో విస్తరించి ఉన్న రిలయన్స్ రిటైల్ షోరూంలో వినియోగదారులకు విభిన్నమైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ కథానిక హన్సిక అభిమానులకు అభివాదం చేస్తూ తమదైన పందాలో షోరూం ఎదుట ఏర్పాటు చేసిన డయాస్పై అభిమానులతో మాటామంచి పంచుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం తమకు గర్వకారణమని అన్నారు. ఇదే క్రమంలో షోరూం ప్రారంభించిన హన్సిక తొలి వినియోగదారులకు యాజమాన్యం ప్రకటించిన బహుమతి అందజేశారు. రిలయన్స్ యాజమాన్యం కథానాయిక హన్సికకు సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ షోరూం ప్రారంభ క్రమంలో ఆ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. Generally, all good people stay in Tenali. First of all, Reliance Digital is the most awaiting thing which is happening today, which is going to be inaugurated by you very, very shortly, definitely. India lone the biggest brand Reliance Digital. Everybody knows this. 640 plus stores across Pan India. This is the 48th store in Andhra Pradesh, in Tenali actually, first store. So very happy for having you here this evening. Okasar gettiga chappatlto we really have to thank Hansika garu for accepting Reliance Digital invitation. మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చినందుకు. అండ్ తెనాలి అంటే పీపుల్ జనరలీ కాల్, ఆంధ్రాలో ఉండేవాళ్ళు we call this as Andhra Paris, which is connected through all canals actually. So famous sweet is jalebi. So just in a short I am just introducing Tenali to you. So what is your favorite gadget? Which gadget you carry all the times along with you? మీరు అంటే నేను ఏం అడుగుతున్నానంటే ఆవిడకి ఇష్టమైన ఎలక్ట్రానిక్ గుడ్ ఆర్ గ్యాడ్జెట్ ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం క్యారీ చేస్తూ ఉంటారు? We just wanted to out of curiosity or obviously phone, mobile. Yes, mobile like everyone out here, but I get my phones from Reliance Digital. అంటే ఏది
కొనాలనిపిస్తుంది. దట్ మైట్ బి వాషింగ్ మెషిన్, లేకపోతే ఓవెన్, లేకపోతే మిక్సర్. అరంగేట్రం చేసి సీరియల్స్తో స్టార్ట్ చేసి తెలుగులో అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమా దేశముదురులో షీ వన్ ఫిలింఫేర్ అవార్డ్, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ జోక్. ఒకసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్దాం ఆ విషయానికి. అండ్ ఇప్పటి వరకు మై నేమ్ ఇస్ శృతి వరకు సినిమా వరకు వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ యూ యాజ్ అ డై హార్డ్ ఫ్యాన్ ఆల్ ద టైమ్స్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ జనరల్? నార్మలీ 1, 2, 3 actors are also okay. 2 actors. Okay. One is Pawan Kalyan sir. Oh. I love Pawan Kalyan sir. I want to work with him. And my first co-star Allu Arjun, Bunny is always going to be favorite. Yeah. Pushpa. So I love him. So we also love all the times Vaishali, that character. Inka memo ante though so many films come into picture, but we never miss that character and that movie Deshamaduru. Avunu anna vallu oksa gattiga voyeskovalabba. Come on. Gadget would be the iPad when I travel, and though I'm the brand ambassador of Reliance, but I really buy my stuff from Reliance Digital, so I bought my iPad also from here. I've heard that the sweets, their desserts are very famous, and it's called the Paris of Andhra Paris because of the canals. So very happy that I'm here, and I have shot here before, so I've always felt and I still feel the people out here are very warm. Reliance Digital, like I said, I'm very proud to be the brand ambassador. They have great deals, and this is their new store in Tenali. I'm happy that I could be a part of the launch. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అమ్మని సుబ్రహ్మణ్యం, తాడేపల్లి సూర్యనారాయణమూర్తులు తెలిపారు. శుక్రవారం స్థానిక నాదురపేటలోని విద్యాశంకర భారతి నరసింహ సదనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం సదనం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1వ తరగతి నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. నోటు పుస్తకాలు తీసుకోదలిచిన విద్యార్థులు రామలింగేశ్వరపేటలోని సమాఖ్య కార్యాలయంలో కూపన్లు తీసుకోవలసిందిగా కోరారు. ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ పరిసర ప్రాంత బ్రాహ్మణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, కోశాధికారి టి దక్షిణామూర్తి, సభ్యులు భాగవతుల కామేశ్వరరావు, రావినూతుల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతం ప్రజలందరికీ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి నమస్కారాలు. ఈరోజు తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు విద్యాశంకర భారతి నిలయంలో పేద బ్రాహ్మణ విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 9వ తారీఖున ఏర్పాటు చేయడం సాయంత్రం 5 గంటలకి. ఈ కార్యక్రమంపై పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ, సిటీ కేబుల్ వారికి అందరికీ మా నమస్కారాలు. మా కార్యదర్శి గారు మిగతా వివరాలని మీకు తెలియజేస్తారు. ఈ నెల ఆగస్టు 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతి సదనమునందు పేద బ్రాహ్మణ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరవుతారు కాబట్టి బ్రాహ్మణ సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా బ్రాహ్మణ సోదరీమణుల వాళ్ళ పిల్లలకు సంబంధించి ఈ నోటు పుస్తకాల కొరకు మనం రామలింగేశ్వరపేట తడికిలబడి ఎదురుగా ఉన్న వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు టోకెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ టోకెన్స్ అందరూ తీసుకుని నాదరపేటలో ఉన్న విద్యాశంకర భారతీ సదనమునకు వచ్చి 9వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి నోట్బుక్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు శంకావారి కొట్ల బజార్ అంటారు, దాన్ని అనుగోలు వారి వీధి, ఆ బజారులో గల సేవాశ్రమంలో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. కాబట్టి బ్రాహ్మణ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ వచ్చి
ఆ యొక్క పుస్తకాలను తీసుకొని వెళ్ళవలసిందిగా కోరటమైనది. బ్రాహ్మణ విద్యార్థులందరికీ 9వ తారీఖు 4 గంటలకి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నోట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాము. విద్యాశంకర భారతీ సదనం అనుగోలు వారి వీధిలో అందరూ దయచేసి విచ్చేసి ఈ విద్యాశంకర భారతీ సదనంలో వేద పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మీరు భవనాన్ని సందర్శించి ఇది చేయవలసిందిగా కోరుతున్నాను. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు జన్మదినంను పురస్కరించుకుని శుక్రవారం విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ నందు ఉమామహేశ్వరరావు చేత పుట్టినరోజు కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాన్ టీచింగ్ సిబ్బందికి ఆయన చేతుల మీదుగా వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పేదలకు పండ్లు పంపిణీ చేయటం జరిగిందన్నారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ కృష్ణారెడ్డి, శివనారాయణ, అకౌంటెంట్ సురేష్, పలు బ్రాంచీల ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రవృత్తిలో నిలిపే కథానాయకుడు మన సీఈఓ శ్రీ చల్లపల్లి ఉమామహేశ్వరరావు గారు. ఈ శుభ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా చెంచుపేట ఎన్ఆర్ఐ స్కూల్ తరఫున స్టాఫ్ తరఫున భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఇవాళ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ గారైనటువంటి సిహెచ్ ఉమామహేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా మరి అనాథాశ్రమంలో వృద్ధులకు అలాగే తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పళ్ళు ఇచ్చి వాళ్ళని సత్కరించడం కూడా జరిగింది. ఇదే సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి చెంచుపేటలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ నందు కూడా సీఈఓ అయినటువంటి ఉమామహేశ్వరరావు గారిని, ప్రిన్సిపల్ గారు, మిగతా ఉపాధ్యాయ బృందం, అలాగే కాలేజీ ప్రిన్సిపల్స్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు, అలాగే శివనారాయణ గారు, అకౌంటెంట్ సురేష్ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో సీఈఓ గారిని ఘనంగా సన్మానించడం కూడా జరిగింది. ఈ విధంగా అనేక మంది ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ అయినటువంటి ఆయాలకి, డ్రైవర్లకి, క్లీనర్లకి అందరికీ కూడా దుస్తులు పంపిణీ చేసి వారందరికీ ఒక శ్రేయస్సు కొరకు ఆయన నిరంతరం ప్రయత్నం చేయడం కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా జరిపినందుకు చాలా సంతోషిస్తుంది. ఏసీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి స్థానిక చిన్నరావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో చిన్నరావూరు ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ వేడుకలు నిర్వహించారు. తొలుత బాణసంచాలు కాల్చి దండోరా వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ 1996 నుండి మాదిగ దండోరా కార్యకలాపాలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నాయని, 30 ఏళ్ల క్రితం నుండి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఇతర కులాలతో సమానంగా విద్య, ఉద్యోగ, రాజకీయాలలో మాదిగ సోదరులు సమాన హక్కులు పొందాలని, అందుకు ABCDలుగా విభజించాలని, ఎస్సీ ఎస్టీ విభజన జరగాలని మందకృష్ణ మాదిగ కోర్టులో న్యాయ పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అప్పట్లో చంద్రబాబు సామాజిక న్యాయం అమలు చేశారని, అందువల్ల మాదిగ బిడ్డలకు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన తొలి నేత చంద్రబాబు నాయుడు అని, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంఆర్పీఎస్ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. మాదిగ జాతి యువత ఉన్నత చదువులు చదువుకుని అత్యున్నత ఉద్యోగాలు పొందాలన్నారు. సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ అసమానతలు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లోనూ మందకృష్ణ మాదిగ అడుగుజాడలే మాదిగ జాతి అనుసరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చిన్రావూరు ఎంఆర్పీఎస్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అణచివేతకు గురైన నా మాదిగ జాతి చదువుకోవాలి, చదువుకోవటమే కాదు ఇతర ఎస్సీ సామాజిక వర్గంలోని సోదరులతో సమానంగా మా ఉద్యోగాలు మేమే పొందుకోవాలి, మా ఉద్యోగాలు ఇంకొకరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఆనాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పూనుకొని 30 ఏళ్ల క్రితం అప్పటి నుండి ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఉద్యమంలో కొంతమంది మా అన్న కృష్ణ మాదిగన్నకు కొన్నిసార్లు వెన్నుపోట్లు పొడిచిన మొక్కవోని దీక్షతో
పట్టు విడవకుండా తను పట్టిందే పట్టుగా ఈ రోజున కోర్టులో ఎస్సీ వర్గీకరణ సాధించాడు ఏబిసిడీలుగా అని అంటే మరొక అంబేద్కర్తో మేము పోల్చుతున్నాం. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలో పోలీసు యాక్ట్ 13 అమలులో ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గానీ కార్యకర్తలు గానీ గ్రామ పురవీధుల్లో ఎటువంటి సభలు సమావేశాలు గానీ చర్చా గోష్ఠీలు గానీ నిర్వహించకూడదని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలో పోలీసు యాక్ట్ 13 అమలులో ఉన్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గానీ కార్యకర్తలు గానీ గ్రామ పురవీధులలో ఎటువంటి సభలు సమావేశాలు చర్చా గోష్ఠీలు నిర్వహించకూడదని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం భట్టిప్రోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనిగుంట్ల సాయిబాబాకు భట్టిప్రోలు మండల పరిధిలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగం చేసిన నేపథ్యంలో సదరు సాయిబాబా చర్చా వేదికకు సమయాన్ని స్థలాన్ని ప్రకటించిన నేపథ్యంలో చర్చలు సమావేశాలు నిషేధించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. తిరిగి పోలీసు వారు తెలిపే వరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నారు. భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ నాయకులు వరికోటి అశోక్ బాబు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సాయిబాబా గారు రేపు అంటే 3వ తారీఖు ఒక బహిరంగ చర్చా వేదిక పెట్టుకోవాలని ఎస్హెచ్ఓ భట్టిప్రోలు గారికి రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. భట్టిప్రోలు మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధమైన సభలు కానీ సమావేశాలు కానీ చర్చా వేదికలు కానీ చట్ట ప్రకారం పెట్టేదానికి అనుమతి లేదు. కాబట్టి రేపు 3 గంటలకి ప్రధాన సెంటర్లో పెడతాము అనే చర్చా వేదికకి ఎలాంటి పోలీసు అనుమతి లేదు. కావున ఎవరు కూడా అక్కడికి రావద్దు. అక్కడికి ఎవరైనా సరే చట్టం మీరి వచ్చినట్లయితే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా తెలియజేయటం. రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వటం ఎంతో అభినందనీయమని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వెలువడించడం పట్ల వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో టీడీపీ నాయకులు యలవత్తి మధుబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా కృష్ణమాదిగ అలుపెరగని పోరాటం చేశారన్నారు. నేడు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూరుతుందన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చొరవతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు న్యాయం చేకూరిందన్నారు. దీని ద్వారా ఎస్సీ ఉపకులాలందరికీ న్యాయం చేకూరుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ల స్ఫూర్తితో అందరికీ సమన్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, ప్రతాప్, ప్రదీప్, ఎస్ యోహానుబాబు, సన్నీ, జేమ్స్, సతీష్, ప్రకాష్, గోపీచంద్, మనోజ్, రిన్ని తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ్ సునీత సందర్శించారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ్ సునీత సందర్శించారు. ముందుగా మార్కెట్ యార్డులో జరుగుతున్న పసుపు రాసులు, పోతలు, కాటాలను పరిశీలించి రైతులు, అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి యార్డు సమావేశ మందిరంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం కొత్త మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి కోల్డ్ స్టోరేజ్కు వెళ్లి పసుపు బస్తాల నిల్వలు, సదుపాయాలు, రికార్డులను పరిశీలించి కోల్డ్ స్టోరేజ్ యజమాని నారాయణను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ సునీత మీడియాతో మాట్లాడుతూ దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును సందర్శించామని, ముఖ్యంగా పసుపు ఎగుమతి, దిగుమతుల తీరును తెలుసుకుని వ్యవసాయానికి సంబంధించిన రైతు ఉత్పత్తులు లాభదాయకంగా ఉన్నాయా లేవా అనే విషయంపై సందర్శించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యార్డులో ఈనాం ద్వారా ఎగుమతులు జరుగుతున్నాయని, ఇప్పటికే మార్కెట్ యార్డు పరిధి కింద 1,24,00,000 మార్కెట్ ఫీజు
వసూలు చేయటం జరిగిందన్నారు. జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి రైతులు తమ సరుకును తీసుకువచ్చి యార్డులో విక్రయించడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతులకు సరైన ధర పలుకుతుందో లేదో అని వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయంపై రైతులను అడిగి మాట్లాడమన్నారు. ఈనాంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, బహిరంగ వేలం పాటతో లాభసాటిగా ఉంటుందని రైతులు చెప్పడంతో వారితో మాట్లాడటం జరిగిందన్నారు. ఈనాంలో ఉన్న లోపాలను సరిచేసే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా బహిరంగ వేలంలో ఉన్న కష్ట నష్టాలను వివరించడం జరిగిందని, రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. రైతులకు మేలు జరిగేందుకు ఈనాం విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. యార్డుల్లో ఎక్కువ శాతం అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, త్వరలోనే పరిశీలన చేసి అందరికీ మేలు జరిగే విధంగా చూస్తామన్నారు. యార్డుకు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు మధ్యాహ్న భోజనం వసతులు ఎప్పటిలాగే కొనసాగుతాయన్నారు. కమిషనర్ వెంట మార్కెటింగ్ శాఖ ఆర్జేడీకే శ్రీనివాసరావు, ఏడీఎం కె రాజాబాబు, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, సూపర్వైజర్లు రాంబాబు, తిరుమలరావు, ఏఈ ఎం సాంబనాయక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ్ సునీత మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పసుపుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ వ్యవసాయ ఉత్పత్తి అనేది రైతులకి మరి లాభకరంగా ఉందా లేదా అనేది పరిశీలించడానికి గాను ఈరోజు ఈ వ్యవసాయ యార్డుని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రైతులతో కూడా మాట్లాడినప్పుడు వారు తమ ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ గురించి కూడా పూర్తిగా అవగాహన కలిగించే విధంగా మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం పరంగా చూసినట్టయితే ఈనాం ద్వారా ఈ మార్కెట్ యార్డ్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే ఈ మార్కెట్ యార్డ్ నుంచి 1,24,00,000 రూపాయల మార్కెట్ ఫీజు కూడా వసూలు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ముఖ్యంగా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రైతులు అనేక మంది ఇక్కడ వారి సరుకును అమ్ముకోవడానికి కూడా రావడం అనేది చాలా హర్షదాయకం. అయితే రైతులకు ముఖ్యంగా వారి ప్రోడక్ట్ని సరైన ధరలకు అమ్ముకుంటున్నారా లేదా, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానంలో ఏవైనా పాలసీ పరంగా లోపాలు కూడా ఉన్నాయా అని ఈరోజు పరిశీలించడం జరిగింది. రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు మరి వారు ఈ ఈనాం విధానంలో కొంతవరకు మరి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, లేదా ఓపెన్ యాక్షన్ విధానంలో కొంతవరకు బెటర్ సొల్యూషన్ కూడా దొరికే అవకాశం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈనాం విధానంలో ఉన్నటువంటి మరి అనేక సౌకర్యాలు అనేవి ఎక్కడైతే ఈ లోపాలు ఉన్నాయి వాటినన్నింటినీ సరిచేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈనాం విధానం అనేది ఒక ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా నష్టం జరగకుండా చూడటం. మరి ఎక్కడెక్కడ రైతులు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటే ఇది కేవలం ఈనాం ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈనాంని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు ఏ విధంగానూ నష్టం జరగకుండా ఇందులో మిడిల్ మెన్, అదేవిధంగా ఇతర దళారీలకు లాభం చేకూరే విధంగా, లేదా ఈ వ్యవసాయోత్పత్తి అనేది రాను తగ్గిపోయే విధంగా యార్డ్లో మరి అవకాశం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈనాం మీద మరింత శ్రద్ధ పెట్టి రైతులకు వారి శ్రేయస్సుకు సంబంధించి మరింత ప్రయోజనకరంగా మార్చే విధంగా ఈనాంని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సిబ్బందికి పరంగా చూసినట్టయితే కొన్ని యార్డ్స్లో అసలు ట్రాన్సాక్షన్స్ లేదా వ్యాపారం జరిగినప్పటికీ కూడా అక్కడ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా కొంత సిబ్బంది లేని చోట ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని రేషనలైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా వరకు అవుట్సోర్సింగ్ సిబ్బందే పనిచేస్తున్నారు. వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని వెంటనే పరిశీలించి ఎక్కడైతే ఎక్కువ సిబ్బంది ఉండి తక్కువ వ్యాపారం జరుగుతుంది, లేదా తక్కువ వ్యాపారం ఉండి ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా రేషనలైజ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ్ సునీత. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియామకమైన ఎమ్మెల్సీ లేళ్ల అభిరెడ్డిని ఘనంగా సత్కరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్, తెనాలి నియోజకవర్గ వైసీపీ నేతలు. తెనాలి డీఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన జనార్దనరావు. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.